జయ తర్వాత పార్టీలో పట్టు సాధించి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని తహతహలాడుతోన్న శశికళకు కొత్త భయం పట్టుకుంది. అందుకే పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు జంకుతున్నారట. ఇంతకీ శశికళ భయానికి కారణం ఏంటి? అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి పదవిని అందుకునేందుకు తహతహలాడుతున్న శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భయం నీడల వెంటాడుతోంది. అప్పీల్ కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తుకు దెబ్బపడుతుందన్న కారణంతోనే పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి ముద్దాయి కాగా శశికళ రెండవ ముద్దాయిగా ఉన్నారు. ఎళవరసి, సుధాకర్ 3, 4 ముద్దాయిలుగా ఉన్నారు. చెన్నై, బెంగళూరులో 18 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో జైకు 100 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. శశికళ, ఎళవరసి, సుధాకర్లకు తలా 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో తీర్పు చెప్పింది. కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన తరువాత బెయిల్పై వచ్చి బెంగళూరులో హైకోర్టులో అప్పీలు చేసి వీరంతా నిర్దోషులుగా బయటపడ్డారు. నలుగురిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది డిఎంకేలు వేర్వేరుగా సుప్రీంలో అప్పీల్ చేశాయి. ఈ అప్పీలు కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు. శశికళ ప్రోద్బలంతోనే జయ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. బెంగళూరు కోర్టు న్యాయమూర్తి గున్హా ఇచ్చిన తీర్పు ప్రకారం నలుగురు దోషులే. అవినీతి నిరోధక చట్టం కింద జైపై కేసు నమోదైంది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నవారే ఈ చట్టం కింద శిక్షార్హులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున జైకు ఈ చట్టం వర్తిస్తుంది. కానీ శశికళకు వర్తించదనే వాదనను పార్టీ లేవనెత్తుతోంది. అయితే అవినీతిని ప్రోత్సహించారని ఆరోపిస్తూ శశికళపై ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని, ఈ చట్టం కిందనే వారికి శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు చెప్పిందని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. న్యాయమూర్తి గున్హా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన పక్షంలో శశికళ సహా 3 జైలుకెళ్లక తప్పదని అంటున్నారు. అన్నాడీఎంకేలో కీ రోల్ పోషించి సీఎం పీఠాన్ని ఎక్కాలని తహతహలాడుతున్న శశికళకు అప్పీల్ కేసు నీడలా ఇప్పుడు వెంటాడుతోంది.